హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో నేను 9th గ్రాండ్ నర్సరీ మేళాకి వెళ్ళానండి. సో ఇవాళ మీకు ఈ వీడియోలో మనం నర్సరీ మేళాని చూద్దాము. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ టికెట్. సో కరోనా టైం కాబట్టి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. జనం కూడా అలానే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సో మీరు మాస్క్ మాత్రం కంపల్సరీ ధరించండి. ఈ నర్సరీ మేళాలో అండి మనకు ఈ సిటీలో ఉండే అన్ని నర్సరీ వాళ్ళు వచ్చి స్టాల్స్ పెడతారు. వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి పెడతారండి. సో మనకు ఏదైనా కావాలంటే మనకు ఒకటే ప్లేస్లో మనకు కావాల్సిన అన్ని మొక్కలు కానీ, సీడ్స్ కానీ, టూల్స్ కానీ, గ్రో బ్యాగ్స్ కానీ, ఇవన్నీ అన్నీ ఒకటే దగ్గర మనకు దొరుకుతాయండి. ముఖ్యంగా పండ్ల మొక్కల కోసం వెతికే వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. వితౌట్ వాటర్ తో వరి పండుతుంది. ఓకే, ప్రధానమైన లక్షణం చెప్పండి. అయిన తర్వాత ఇదేంటంటే నీరు లేకుండా వరి అంటే వాక్ సూపర్ డెవలప్ అవుతుంది. మనం విత్తనం వేసినట్టుగా వేస్తే వరి డెవలప్ అవుతుంది. దీంతో జీవామృతం కానీ జీవామృతం వేస్తాము. ఇది 8 feet వరకు పెరిగినా కూడా దీన్ని పడిపోదు. మీకంటే రిజల్ట్ చూపిస్తాను ఇప్పుడు. అంటే దీంట్లో పడినటువంటి పోషకాలు ఎప్పుడైతే వరి కూడా ఆరోగ్యంగా పెరుగుతుందో దాంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి వరి కానీ, పసుపు కానీ ప్రతిదీ కూడా పండియడం ద్వారా జనానికి ఆరోగ్యానికి అనారోగ్యం కాకుండా ఉండాలనుకున్నా, ఆరోగ్యం రావాలనుకున్నా కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి ఆహార వస్తువులను మాత్రమే ప్రకృతి వ్యవసాయంలో పండిస్తాం. 15 సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నాము. క్యాన్సర్ కూడా ఉచితంగా ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఒక 800 మంది సుమారుగా ఇచ్చాము. ఇంకా ఇవాళ రేపు సుమారుగా ఇంకో 800-700 ఇవ్వచ్చు అనుకుంటాం. ఇతని పేరు గంట దామోదర్ రెడ్డి అండి. మనకు 15 ఏళ్ళుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మహబూబాబాద్ డిస్టిక్ అండి. సో ఆర్గానిక్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ తీసుకోండి. మనకు పసుపు అలాగే పప్పు ధాన్యాలు కూడా ఇక్కడ లభిస్తాయండి. కర్రీ వండేటప్పుడు ఆయిల్ ముందే వేడెక్కాక మన గిన్నెలాగా మూసేసి పెట్టేది. ఈ స్టాల్ వచ్చేసి మనకు గార్డెన్ రెడ్ సాయిల్ నర్సరీ వాళ్ళదండి. సో ఇక్కడ మీకు దాదాపు అన్ని రకాల పండ్ల మొక్కలు దొరుకుతాయండి. సో ముఖ్యంగా పండ్ల మొక్కలు కొనాలనుకునే వాళ్ళు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మొక్క గ్రాఫ్టా కాదా, అంటు కట్టిందా లేదా చూసుకోవాలండి. అలాగే దాన్ని మెచ్యూరిటీ కనుక్కోవాలి. మెచ్యూరిటీ ఎక్కువ ఉంటే మనకు మొక్కల రేటు కూడా వాళ్ళు ఎక్కువనే చెప్తారు. సో మనకు పువ్వులు కాయ కనిపించిన మొక్కలు తీసుకుంటే ఇంకా బెస్ట్ అండి, మనకు త్వరగా కాపు వస్తుంది. సో పండ్ల మొక్కలు కొనాలనుకునే వాళ్ళు మాత్రం అంటుకట్టినవి తీసుకోండి. అంటుకట్టిన వాటికైతే తొందరగా కాపు వస్తుంది. సో ఇది వచ్చేసి బృందావన్ నర్సరీ వాళ్ళదండి. వీళ్ళు పండ్ల మొక్కలు అలాగే మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్కలు ఇక్కడ లభిస్తాయండి. నర్సరీ మేళాలో అసలు పూల మొక్కల గురించి ఇంకా చెప్పొద్దండి. మనకు కావాల్సిన అన్ని రకాల పూల మొక్కలు, ముఖ్యంగా చామంతిలు అండి. చాలా వెరైటీస్ చామంతిస్ ఉంటాయి. మనకు చాలా కలర్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గణపతి నర్సరీ వాళ్ళదండి. చామంతి మొక్కలు అసలు చాలా వెరైటీస్లో ఉంటాయి. అలాగే ఇలా గుత్తులుగా పువ్వులు పూసిన మొక్కలు ఉంటాయండి ఇక్కడ. సో ఇది నర్సరీ మేళాకి స్పెషల్ అట్రాక్షన్ అండి. మనకు
పువ్వులతో పాటు ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బోన్సాయి మొక్కలండి. ఇక్కడ చాలా రకాల బోన్సాయి మొక్కలు అవైలబుల్ ఉంటాయి. మనకు 2000 నుంచి స్టార్ట్ ఉంటాయండి ప్రైస్. సో బోన్సాయి మొక్కలకు మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. మీరు బోన్సాయి మొక్కలు కొనాలనుకునే వాళ్ళు ఇక్కడ చాలా వెరైటీస్ బోన్సాయి మొక్కలు ఉంటాయి. సో ఇక్కడ చూసారా, ఇవి ఎంత బాగున్నాయి కదండి. ఇది ఆరెంజ్ మొక్క అండి. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి కదా చిన్న మొక్కకి. దాలియాలో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా కలర్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చి మనకు ఒకటి 100 రూపీస్ చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఆర్గానిక్ సీడ్స్ కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి ఆకుకూరల సీడ్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఒకటి కొంటే 20 రూపీస్, 3 తీసుకుంటే 50 రూపీస్కి ఇచ్చారండి. ఆర్గానిక్ సీడ్స్లో ఇంకా మనకి సాంబశివరావు గారు అని ఉంటారండి, గుంటూరు డిస్టిక్. సో తను కూడా ప్రకృతి వ్యవసాయం చేసి మనకు ఈ విత్తనాలు అమ్ముతుంటారు. నేను 2 ఇయర్స్ నుంచి తన దగ్గర తీసుకుంటున్నానండి. 100% జర్మినేషన్ ఉంటుంది. వీళ్ళు కేవలం ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండిస్తారండి. అన్ని రకాల విత్తనాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్ అండి. सोल्यूशन स्टिक आएगा सब चीज़ें ज्वाइन करने के लिए। जैसा सिंटेक्स का टैंक, सीमेंट का टैंक, लोहे का टैंक, बकेट, टप, नल, पाइपलाइन वगैरह लीकेज हो जाता है, सभी चीज़ों पे लगता है। मेल्ट करना, हीट करना और डायरेक्ट लगाना, परमानेंट सोल्यूशन। అలాగే మనకి ఇక్కడ గార్డెన్లో పెట్టుకోవడానికి షోకేస్వి బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఉంటాయండి. సో వీటితో పాటు మనకు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి సక్యులెంట్స్ అండి. క్యాక్టస్, సక్యులెంట్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి. వీటిని సైజును బట్టి మనకు ప్రైస్ ఉంటుందండి. చిన్న మొక్కలు అయితేనేమో 100 రూపీస్, 50 రూపీస్ కూడా ఉన్నాయండి. కొంచెం మీడియం సైజులో ఉన్నాయి అయితేనేమో 150, 200 రేంజ్లో ఉన్నాయి. కానీ సక్యులెంట్స్ మాత్రం చాలా రకాలు ఉన్నాయండి. అలాగే మనకు ఇక్కడ నారు కూడా అవైలబుల్ ఉందండి. స్నేహ నర్సరీ వాళ్ళు అమ్ముతారు. సో ఎవరైనా నారు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. మనకు మిరప, క్యాప్సికమ్, బీర, సొర, దోసకాయ, వంగ, మళ్ళీ బంతిలో కూడా రకాలు ఉన్నాయండి. సో ఈచ్ వన్ వచ్చేసి మనకి 10 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి మైరా ఫామ్ నర్సరీ వాళ్ళదండి. వీళ్ళు చాలా రకాల ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు. సో ఈ మగ్గులో మనకు సక్యులెంట్స్ పెట్టారు కదా, దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్ అండి. మీకు ఇక్కడ చాలా రకాల సక్యులెంట్స్ ఉంటాయి. ఇవి అన్నీ 100 రూపీస్ అండి. అలాగే మీకు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవి బ్యాంబూ స్టిక్స్ అండి. బ్యాంబూ స్టిక్స్ ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ అండి. అలాగే మీకు బోన్సాయి మొక్కలు కూడా ఉంటాయి. అలాగే మనకి క్రీపర్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి అన్ని టూల్స్ అవైలబుల్ ఉంటాయండి. మనకు గార్డెనింగ్కి కావాల్సిన అన్ని టూల్స్ ఇక్కడ ఉంటాయి. ప్రైస్ కూడా రీజనబులే ఉందండి. మనకు పాట్స్ కూడా చాలా ఉన్నాయండి. అంటే అన్ని రకాల పాట్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, మట్టి పాట్స్ ఉన్నాయి, ఫైబర్ పాట్స్ కూడా ఉంటాయండి. డిఫరెంట్ సైజులో ఉంటాయి. సో ఇవి గ్రో బ్యాగ్స్ బాగున్నాయి కదండి. మనకు మైక్రో గ్రీన్స్కి, లీఫీ వెజిటేబుల్స్కి ఇవి చాలా బాగున్నాయండి. సో ఫ్రెండ్స్, నేను నర్సరీ మేళాలో తీసుకున్న మొక్కలండి ఇవి. సో ఒకసారి నేను వీటి ప్రైస్ చెప్తాను. సో ఈ మొక్కలు సక్కలెంట్స్ మొక్కలండి. ఇవి వచ్చేసి మనకి ఇది 50 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకి సినిసియో రాడికల్స్, అంటే మనకు స్ట్రింగ్స్ ఆఫ్ బనానా అంటారు. ఇది కూడా సక్కలెంటే. ఇది మనకు 120 రూపీస్కి ఇచ్చారండి. చాలా బాగుంది కదా.
హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది. సో మనీ ప్లాంట్ ఈ రకం తీసుకున్నానండి. ఇది 50 రూపీస్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది వాటర్ ప్లాంట్ హైడ్రోకోటైల్ వార్గరీస్. ఇది వాటర్ ప్లాంట్ అండి. మనకు మట్టిలో పెంచుకోవచ్చు, వాటర్లో పెంచుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 150 రూపీస్ పడిందండి. గుర్తు రావట్లేదు ప్రైస్ నాకు, దీని ప్రైస్. సో ఇవి నారు కూడా తీసుకున్నానండి. నేను ఒకటి బంతి తీసుకున్నాను, ఇది గోల్డ్ కలర్ బంతి. అలాగే 2 మిరప, 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దామని. ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ పడిందండి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది కలాతియో వర్గానికి చెందింది. మనకు 100 రూపీస్కే ఇచ్చారండి. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. సో ఇది వచ్చేసి పోర్చులా అండి, రోజ్ మాస్ అంటారు కదా, 20 రూపీస్ పడింది ఈచ్. నేను ఇది ఒక పింక్ కలర్ ఒకటి రెడ్లో తీసుకున్నాను. సో అలాగే స్ట్రాబెర్రీ ప్లాంట్ వచ్చేసి మనకు 80 రూపీస్ పడింది. చాలా రోజుల నుంచి మా పాప అడుగుతుంది, అందుకే తీసుకున్నాను. సో మనకు ఇది చామంతి అండి. అక్కడ చామంతిలన్నీ 100 రూపీస్ ఉన్నాయి, కానీ ఇది నేను తీసుకుంది లోకల్ చామంతి. సో మనకు 80 రూపీస్కి ఇచ్చారు. ఈ చామంతి వచ్చేసి మనకు 100 రూపీస్ పడింది. ఇది వచ్చేసి చిట్టి చామంతి అండి, మనకు 30 రూపీస్కి ఇచ్చారు. సో ఆంథోరియం 350 రూపీస్ అండి. సో దాలియా వచ్చేసి మనకు 100 రూపీస్. ఈ టూల్ ఒకటి తీసుకున్నానండి, మట్టి చెక్కడానికి బాగుందని. సో ఇది కూడా మనకు 100 రూపీస్కి ఇచ్చారండి. సో ఇది ఇవాళ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.